గాడిదలు కాస్తున్నారా అంటూ అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేసిన ఈ వ్యాఖ్యలతో మరో వివాదంలో చిక్కుకున్నట్టయింది ఎమ్మెల్యే. గాడిదలు కాస్తున్నారా అంటూ రెవెన్యూ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎమ్మెల్యే విజయచంద్ర వ్యాఖ్యలపై రెవెన్యూ అధికారులు మండిపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూమి కబ్జాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఈ వ్యాఖ్యలు చేశారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. రెవెన్యూ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తోందా లేదంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతోందా ఏం అర్థమవ్వడం లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. నాకేం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు గాడిదలు కాస్తుందా లేకపోతే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారా ఏం అర్థం అవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్గా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. నాకేం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు గాడిదలు కాస్తుందా లేకపోతే కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారా ఏం అర్థం అవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్గా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. 4 నెలలుగా కంప్లైంట్స్ చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. దీనిపై రెవెన్యూ మంత్రి, రెవెన్యూ సెక్రటరీ స్పందించాలని డిమాండ్ చేశారు. దీనిపైన యాక్షన్ తీసుకుంటారా లేదు ఈ విలేజర్సే వచ్చి ఇక్కడ ఉండే వాటిని తీసేస్తారా అనే విషయాన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఇది మొదటిది. ప్రతిరోజు రోజుకొక రెవెన్యూ సమస్య పైన నేను గత 4 నెలల నుంచి ఇవి ఇష్యూస్ ఉన్నాయి. ఇది రెవెన్యూ మన గవర్నమెంట్ స్థలం ప్రైవేట్ వ్యక్తుల్లో ఉంది. రికార్డ్స్లో గవర్నమెంట్ స్థలం ఉందని కూడా చెప్పినా కానీ స్పందించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ రోజుకొక స్థలానికి మీ ద్వారా చేరుకొని ఇది పైకి అంటే ఇంత పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ లేదు అంటే రెవెన్యూ మినిస్టర్ గారిని స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంతో రికార్డ్స్ లేవు మన దగ్గర. మీ అందరికీ తెలిసిందే గతంలో మన ఎఫ్ఎంబి రికార్డ్స్ ఎవరింట్లో ఉండేవండి, ఫేక్ సర్టిఫికెట్లు ఎవరింట్లో ఉండేవండి, గత పాలకుల ఇంట్లో ఉన్నాయి. ఇప్పటికీ మన పార్వతీపురంలో ఫేక్ పట్టాలు చలామణి అవుతున్నాయి. మొన్న కృష్ణపల్లిలో 5 ఫేక్ పట్టాలు కనుక్కోవడం జరిగింది. ఆ ఫేక్ పట్టాలు ఇల్లు కడితే ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికోసం నేను ప్రత్యక్షంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది అధికారులతో. అయితే ఎమ్మెల్యే విజయచంద్ర వ్యాఖ్యలపై మండిపడుతున్నారు రెవెన్యూ అధికారులు. అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారులు గాడిదలు కాస్తున్నారా, కళ్ళు మూసుకు పాలు తాగుతున్నారా అంటూ మాట్లాడడాన్ని మేము రెవెన్యూ ఉద్యోగులుగా చాలా బాధపడుతున్నాం. మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అందరూ రెవెన్యూ ఉద్యోగులను కూడా ఒకే ఘాటును కట్టి ఈ విధంగా మాట్లాడడం మా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. దయచేసి ఇట్లాంటి మాటలు ఒక శాసనసభ్యులు మాట్లాడటం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. కనుక ఇటువంటి మాటల్ని మరి గౌరవ శాసనసభ్యులు వారు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నామండి.